ఇప్పుడు కాంగ్రెస్కి ఏమో చెప్పింది చేసుడు అలవాటు, బీజేపీ వాళ్ళకు చెప్పింది చేయకపోవడం అలవాటు లేదు. చెప్పింది చేసుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబానికి అలవాటు. చెప్పింది ఎట్లా ఎగనామం పెట్టాలని ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారు. ఇది మీరు వాళ్ళని మోసం మీరే నంబర్ 1 మోసగాళ్ళంటే మీరే బీజేపీ వాళ్ళే. ప్రజలను ఎట్లా మోసం చేయొచ్చు అనే దాంట్లో మీరు ఎక్స్పర్ట్లు, మీరు పెద్ద పెద్ద ప్రొఫెసర్స్. మీరు ఎగగొట్టుట్లా ఎట్లా అంటే లాస్ట్కి మీరు ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పిన తర్వాత దేవుణ్ణి తీసుకొచ్చి పెడతారు అడ్డం. ఈ పిచ్చోడు, ఈ పాపము, వీడు నిన్న ఒక సెకండ్ ముందు మోడీ ఉద్యోగాలు ఏమైనా తిట్టేటోడు ఈ దేవుణ్ణి తెచ్చి పెట్టేసరికి ఈ ఉద్యోగం రానోడు డైవర్ట్ అయ్యి ఇక ఇప్పుడు ఏముంటుంది చెప్పు. ఇప్పుడు అదేదో ఉన్న చూడు, అది చెప్తావా దీని మీద క్లారిటీ ఏందది? ఇప్పుడు శివలింగం మీద తేలు ఉంటుంది, తేలు పోయి వాళ్తుంది శివలింగం మీద, లేదా ఏదైనా కానీ. ఇప్పుడు శివలింగం మీద పాము ఉందనుకో మొక్కుతాం. అదే శివలింగం మీద పాము లేకుండా పక్కకు ఉందనుకో కొట్టేస్తాం, చంపేస్తాం కదా. ఇప్పుడు బీజేపీ వాడు అదేమన్నట, బీజేపీ వాళ్ళు ఏంది ఆ శివలింగం మీద పోయి కూర్చుంటున్నారు అసలు టైంకి, ఎలక్షన్ టైంకి. కూర్చోగానే వాని మీద కోపం, ఆ కోపం ఉన్నాడు కూడా శివలింగాన్ని చూసి ఆయన కోపం పోతున్నారు. దేవుణ్ణి చూడగానే న్యాచురలే కదా. అట్లా బచాయిస్తున్నారు బీజేపీ కేంద్రము, బీజేపీ పార్టీ అట్లా బచాయిస్తున్నారు వాళ్ళు. అర్థమైంది కదా క్లారిటీగా? మనం గాంధీభవన్ మీడియా వాళ్ళకి అర్థమైంది అది. ఇది జరుగుతుంది. ఇంత మోసము సోనియా గాంధీ రాహుల్ గాంధీతో కాదు. ఈ మోసాల చరిత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం మోసాల చరిత్ర. వాళ్ళ మోసం అంటే ఎట్లుంటుందో కూడా తెలియదు వాళ్ళకు, ఎవరికి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళ కుటుంబానికి. మోసంలో చేసుట్ల దిట్ట ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు. ఇలా పోటీ పెడితే వాళ్ళు ఇంటర్నేషనల్ అబద్ధాలు ఆడుట్లా బీజేపీ వాళ్ళు ఇంటర్నేషనల్ ఫస్ట్ వస్తారు వాళ్ళు. ఓకేనా? ఇంటర్నేషనల్ ఫస్ట్ బీజేపీ పార్టీ. ఏది? అబద్ధాలు మోసం చేసుట్లా. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటి క్లారిటీగా చెప్పేసింది. ఈ మోసంలో 2 కోట్ల సంవత్సరం 2 కోట్లు 20 కోట్ల ఉద్యోగాలు ఎగనామం కొట్టారు, 15 లక్షలు కొట్టే. ఇది అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పినా కదా, 28 తులాల నుంచి 28,000 నుంచి 76,000 తులంకి వచ్చింది. మీరు ధరల మీద ఏం మాట్లాడతారు మీరు? ఇక అది వేస్ట్. ఇక ఎందుకంటే మీకు అవన్నీ మీ బాడీ నిండా అన్ని అబద్ధాలే. మీకు అది ఆ స్పర్శ కూడా తెలియదు. బీజేపీ బాడీకి మోసాల బాడీ, అబద్ధాల బాడీలు మీ అన్నీ. మీ బాడీకి ఆ స్పర్శ ఉండదు. మీకు మీ స్పర్శకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి మీ బాడీలకు, మీ మైండ్కి ఉండదు ఆ ఫీలింగ్స్. బీజేపీ వాళ్ళకు మీ సెన్సిటివ్ బాడీ కాదు, మాది సెన్సిటివ్ బాడీ, మా మైండ్ కాంగ్రెస్ వాళ్ళది. కాబట్టి ఇది ఒకటి. 65 సీట్లు మాకున్నాయి భయ్. ఎందుకు గవర్నమెంట్ పడిపోతుంది? 65 సీట్లు ఫుల్ మెజార్టీ మాకున్నది. మా గవర్నమెంటు, మా కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, మా డిప్యూటీ సీఎం, మా కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు 100 కాదు, ఇక 1000 అనుకోండి, 10,000 అనుకోండి, 1 lakh అనుకోండి. ఇది పక్కా. కాంగ్రెస్ పార్టీ 5 years ఫుల్ఫిల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎం బట్టి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి గారు, పొంగులేటి గారు, ఇంకా మా మంత్రులందరూ ఉంటారు. పక్కా వీళ్ళే ఉంటారు. మీరేం అనుమానం పడకండి, వాళ్ళే గవర్నమెంట్ నడిపించుకుంటారు హ్యాపీగా.
ఏం నో, బీజేపీలో కూడా 0.0. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మిక్కులు మధ్యప్రదేశ్లో చేసారు, అలాంటి మీరు జిమ్మిక్కులు చేస్తారు బీజేపీ వాళ్ళు. డిసెంబర్ తర్వాత చేస్తారు వాళ్ళు. చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఏళ్ళు పక్కా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇక మీరు నాకున్న జగ్గారెడ్డిగా నాకున్న అనేది చెప్తున్నా మీకు. నాకు తెలుసు, నేను ఊహించగలుగుతా, చెప్పగలుగుతా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు. కాబట్టి నేను ఆయన ఎందుకు అట్లా మాట్లాడు ఫైనల్గా చెప్తా. లక్ష్మణ్ గురించి నాకు ఆయన క్లారిటీ వచ్చింది. లక్ష్మణ్ గారి గురించి ఫైనల్గా చెప్తా, ఒక వర్డింగ్లో చెప్పి క్లోజ్ చేస్తుంది. అచ్చా.